హలో గైస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ లెబ్ ఛానల్. కొంచెం నా వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, లైక్ పక్కన బోర్వెల్ ఇస్తున్నారు, సో కొంచెం ప్లీజ్ అడ్జస్ట్. సో ఈ రోజు క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాము. లైక్ ఈ క్వశ్చన్స్ టీసీఎస్ ఇన్పుట్ లో లైక్ ఈ రోజు అడిగిన క్వశ్చన్స్ అన్నమాట. అవి షిఫ్ట్ 1 లో క్వశ్చన్ ఏంటి అంటే లైక్ క్వశ్చన్ 1 చూద్దాము. క్వశ్చన్ 1 వచ్చేసి జిమ్ మెంబర్షిప్ కోడింగ్ ఛాలెంజ్ అంట. లైక్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే ఏ జిమ్ ఆఫర్స్ మెంబర్షిప్ ప్లాన్స్ ఫర్ స్పెసిఫిక్ డ్యూరేషన్స్ విత్ ఫిక్స్డ్ ప్రైస్. అంటే ఒక జిమ్ ఉంటుందంట, ఆ జిమ్ లో లైక్ మెంబర్షిప్ ప్లాన్స్ అనేవి ఉన్నాయంట. సో అవి చూద్దాం ఏంటో. లైక్ విత్ ఫిక్స్డ్ ప్రైజెస్ అంట, ఓకేనా. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్. సో ఒక ప్రోగ్రామ్ రాయాలంట లైక్ టోటల్ కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆఫ్ ద మెంబర్షిప్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ మంత్స్. సో నెంబర్ ఆఫ్ మంత్స్ ప్రకారంగా మనం టోటల్ కాస్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలంట, ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంకా ద ప్రైజింగ్ డీటెయిల్స్ ఆర్ లైక్ ఫస్ట్ మంత్ అయితే 2000 అంట, 3 months కి అయితేనేమో 5000, 6 months కి అయితే 9000 అంట, 9 months కి 12000, 12 months కి 15000 అంట, ఓకేనా. సో ఇఫ్ ద గివెన్ ఇన్పుట్ డజంట్ మ్యాచ్ ఎనీ వ్యాలిడ్ ప్లాన్ ప్రింట్ ఎర్రర్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లైక్ ఇది ఇఫ్ ఎల్స్ కేస్ ప్రకారంగా చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లైక్ మనకు ఇన్పుట్ ఇస్తాడంట, ఒక ఇన్పుట్ ఇస్తాడు. లైక్ ఆ ఇన్పుట్ అనేది లైక్ 1 కానీ 3 కానీ 6 కానీ 9 కానీ 12 కానీ ఉంటే లైక్ దీనికి సంబంధించిన లైక్ 1 ఉంటేనేమో 2000, 3 ఉంటే 5000, 6 ఉంటే 9000, 9 ఉంటే 12000, 12 అంటే 15000 ప్రింట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ ఈ ఇన్పుట్స్ ఇస్తే 1, 3, 6, 9, 12 లో ఇస్తే మనకు అవి ప్రింట్ చేయాలి. ఒకవేళ లైక్ ఆ ఇన్పుట్స్ ఇవ్వకపోతే లైక్ ఏదైనా 5 ఇచ్చాడు అనుకోండి, లైక్ 5 months ఇచ్చాడు అనుకోండి, సో అప్పుడు నువ్వు ఎర్రర్ అని ప్రింట్ చేయాలన్నమాట. సో ఇది క్వశ్చన్ అన్నమాట. దీనికి సంబంధించిన కోడ్ చూపిస్తాను మీకు. సో క్వశ్చన్ ఇది, లెట్ మీ వెయిట్. ఓకే, క్వశ్చన్ 1 వచ్చేసి ఇది అనమాట. సో మనకు ఒక ఇన్పుట్ ఇస్తాడు ఇంటీజర్ n అని చెప్పి. ఒకవేళ మెంబర్షిప్ కాస్ట్ వ్యాలిడ్ అయితే లైక్ ఇచ్చిన ఈ 5 values లో ఉంటే దానికి సంబంధించిన వాల్యూ ప్రింట్ చేయాలి, లేదు అంటే మాత్రం ఎర్రర్ ప్రింట్ చేయాలి. సో ఇది క్వశ్చన్. సో ఇన్పుట్ 1 ఇస్తే 2000 ప్రింట్ చేసాము, అండ్ 9 ఇస్తే 12000 ప్రింట్ చేసాము, ఓకే. 5 ఇస్తే మనం ఎర్రర్ ప్రింట్ చేసాం. సో ఇప్పుడు కోడ్ చూపిస్తాం మీకు. సో కోడ్ వచ్చేసి ఇది జావా కోడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటున్నా స్కానర్ క్లాస్ ద్వారా, ఓకే. స్కానర్ క్లాస్ మిస్ అయ్యాను ఇక్కడ, ఓకే. మీరు ఇన్పుట్ తీసుకునేటప్పుడు స్కానర్ క్లాస్ ని కరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకుంటారు, లేకపోతే ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దాని తర్వాత ఇన్పుట్ ని తీసుకున్నాను అండ్ n లో స్టోర్ చేశాను. దాని తర్వాత ఏం చేస్తానంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాశాను. ఒకవేళ n = 1 ఉంటే 2000 ప్రింట్ చేస్తున్నా, ఒకవేళ 3 ఉంటే 5000 ప్రింట్ చేస్తున్నా, 6 ఉంటే 9000 ప్రింట్ చేస్తున్నా, 9 ఉంటే 12000, 12 ఉంటే 15000 ప్రింట్ చేస్తా. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకు క్వశ్చన్ లో ఇవ్వలేదు, బట్ ఈ కేసు కూడా ఉందన్నమాట. లైక్ n = 0 ఉంటే 0 ప్రింట్ చేయాలి. సో ఈ కేసు అనేది క్వశ్చన్ లో ఇవ్వలేదు. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ కేసుని మర్చిపోయారు. మర్చిపోవడం వల్ల వాళ్ళకు ఓన్లీ 6/7 టెస్ట్ కేసెస్ మాత్రమే పాస్ అయ్యాయి. లైక్ ఓన్లీ 6 టెస్ట్, లైక్ ఎలా అయిపోవచ్చు అంటే మీకు ఓన్లీ 6 టెస్ట్ కేసెస్ మాత్రమే పాస్ అయ్యాయంట, లైక్ 7 టెస్ట్ కేసెస్ లో. సో అందుకని ఈ కేసు కూడా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ లైక్ ఇందులో ఏది కాలేదు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ లైక్ 1, 3, 6, 9, 12 అండ్ 0 కాకుండా లైక్ మనకి ఏ నెంబర్ ఇచ్చినా కానీ మనం ఏం చేయాలి, ప్రింట్ ఎర్రర్ అని చెప్పి ప్రింట్ చేయాలన్నమాట. సో ఇది క్వశ్చన్ అండ్ ఇది జావా కోడ్, ఓకేనా. సో ఇది జావా కోడ్, ఓకే. సో నేను పైథాన్ కోడ్ కూడా చూపిస్తాను ఇక్కడ. సో పైథాన్ కోడ్ ఇది, ఓకేనా. సో ఇది పైథాన్ కోడ్, జస్ట్ ఒకసారి చూడండి. సో ఇది పైథాన్ కోడ్ అయితే ఇక్కడ నేను n = 0 కేసు రాయలేదు, జస్ట్ అది కూడా రాసుకోండి. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా 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 ఈజీ క్వశ్చన్, అంటే ఈజీగా విత్ ఇన్ 5 minutes లో, 5 కూడా కాదు 3 minutes లో ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. చాలా మందికి లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ నాకు వచ్చిన డిఎమ్స్ లో అందరూ ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేశారంట. లైక్ వాళ్ళకందరికి ఏమైందంటే ఓన్లీ 6/7 టెస్ట్ కేసెస్ మాత్రమే పాస్ అయ్యి, ఓకేనా. గుర్తు పెట్టుకోండి, n = 0 రాయలేదు. n = 0 రాయనందువల్ల వాళ్ళందరికీ లైక్ ఏమైందంటే ఓన్లీ 6 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యి అవుట్ ఆఫ్ 7 అనమాట. సో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏంటంటే లైక్ ఇంకేమైనా కేసెస్ మిస్ అయినా కూడా లైక్ థింక్ చేయండి, లైక్ క్వశ్చన్ లో ఇవ్వకపోవచ్చు బట్ జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్ అనమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అండ్ దాని యొక్క సొల్యూషన్ అనమాట. అండ్ ఈ క్వశ్చన్ అయితే చాలా 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 ఈజీ క్వశ్చన్ అనమాట. లైక్ నీకు ఎలాంటి డిఎస్ఏ కానీ ఏది రాకున్నా కానీ నువ్వు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ ఇన్పుట్ తీసుకోవడం, ఇఫ్ ఎల్స్ రాయడం, అంతే ఈ ప్రాబ్లం అయితే. ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా సాల్వ్ చేయొచ్చు. బట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీడియం లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో లెట్ మీ ఓపెన్ ద సెకండ్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీస్తున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ. సో ఓకే, కమింగ్ టు వైట్ బోర్డ్. సో ఇక్కడ పేజ్ చేసుకొని ఇప్పుడు చూపిస్తాను మీకు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ డిటెక్షన్ అంట, ఓకే. సో ఎల్లో తీసుకుంటా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి
ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ డిటెక్షన్. సో ఇది హ్యాష్ మ్యాప్ ద్వారా సాల్వ్ చేయాలి. ఇది నేను పెట్టాను, ఓకేనా. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే యు ఆర్ గివెన్ ఎ లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, మనకు ఒక లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాడంట. సో ఓకే, ఈచ్ ట్రాన్సాక్షన్ కంటెన్స్, ఓకే, ట్రాన్సాక్షన్స్ లో ఏమేమి ఉంటాయి అంటే సెండర్ నేమ్ ఉంటుందంట, రిసీవర్ నేమ్ ఉంటుందంట, అమౌంట్ ఉంటుందంట, అండ్ టైం స్టాంప్ ఉంటుందంట, ఓకేనా. ఓకే, సో మనకి ఇన్పుట్ లో సెండర్ నేమ్, రిసీవర్ నేమ్, అమౌంట్, టైం స్టాంప్ ఉంటుందంట. సో ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఐడెంటిఫై ఫ్రాడ్ అండ్ ట్రాన్సాక్షన్. సో మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఇది ఏంటి అంటే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ కి రిటర్న్ చేయాలి. అసలు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే ఏ ట్రాన్సాక్షన్ ఈస్ టు బి కన్సిడర్డ్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ఇఫ్, ఓకే, ద సెండర్, రిసీవర్, అమౌంట్ ఆర్ ద సేమ్. ఓకే, ఇది అమౌంట్ లేదు ఇక్కడ, జస్ట్ ఇక్కడ సెండర్ రిసీవర్ సేమ్ ఉండి, ఓకే ఓకే, ఇది అమౌంట్ అయినా నాకు ఐడియా లేదు, బట్ సెండర్ రిసీవర్ అమౌంట్ ఆర్ ద సేమ్ ఉంటే మనం ఏం చేయాలంటే నెక్స్ట్, అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైమ్ స్టాంప్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉంటే మనం ఏం చేయాలి, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అని చెప్పి ఆ ట్రాన్సాక్షన్ ని ప్రింట్ చేయాలన్నమాట, ఓకేనా. మనకి ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాడండి, ఇక్కడ ఇట్ ఈస్ గ్యారంటీడ్ దట్ అట్లీస్ట్ వన్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ఎగ్జిస్ట్ అనమాట. అంటే ఇచ్చిన ఇన్పుట్స్ లో కంపల్సరీ ఒక ఫ్రాడ్ ట్రాన్సాక్షన్, లైక్ ఇచ్చిన ఇన్పుట్ లో అట్లీస్ట్ ఒక్క ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అయినా ఉంటది అని చెప్పి చెప్తున్నాడు. సో మీకు ఇక్కడ ఇన్పుట్ చూపిస్తాను మీకు. సో మనకి ఇన్పుట్ అయితే ఫస్ట్ లైన్ ఇన్పుట్, ఫస్ట్ లైన్ లో మనకి ఏమొస్తుంది, ఎన్ వస్తుంది. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో ఫస్ట్ లైన్ ఇన్పుట్ అది. దాని తర్వాత నెక్స్ట్ ఎన్ లైన్స్ ఉంటాయి కదా, సో అందులో ఈచ్ లైన్ లో మనకు సెండర్ వస్తుంది, రిసీవర్ వస్తుంది, అమౌంట్ వస్తుంది, టైం స్టాంప్ వస్తుంది. సో ఇది లైక్ ఎవ్రీ లైన్ లో ఈ 4 ఇన్పుట్స్ అయితే వస్తాయి అనమాట. సో మనం ఏం ప్రింట్ చేయాలి అంటే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి అంటే సెండర్, రిసీవర్, అమౌంట్, టైం స్టాంప్ ప్రింట్ చేయాలి, ఓకేనా. సో ఇది క్వశ్చన్ అనమాట. మీకు శాంపుల్ ఇన్పుట్ చూపిస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అని ఇన్పుట్ ఇచ్చాడు. సో 2 ఇన్ ద సెన్స్ 2 ట్రాన్సాక్షన్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ 2 లైన్స్ లో 2 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఓకేనా. ఇక్కడ ఏం ఇచ్చాడు, సెండర్ వచ్చేసి అబుల్ అంట, రిసీవర్ వచ్చేసి డబ్బులు అంట. సో ఓకే, జస్ట్ ఇది నేను పెట్టాను. సో అమౌంట్ వచ్చేసి 500 అండ్ టైం స్టాంప్ వచ్చేసి 50, ఓకేనా. ఇక్కడ సేమ్ అలానే ఇంకో ట్రాన్సాక్షన్ కూడా ఉంది. అండ్ ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడు ఇదేమో 50కి జరిగింది, ఇదేమో 90కి జరిగింది. అండ్ వీటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 40 వచ్చింది, అంటే లెస్ దెన్ 60 కదా. సో అంటే మనం ఏంటిది ఇక్కడ, ఇది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్. అంటే ఏం ప్రింట్ చేయాలి మళ్ళీ ఇక్కడ, మరి సెకండ్ ట్రాన్సాక్షన్ ని ప్రింట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ అమౌంట్ అనేది ఎగ్జాక్ట్ గా క్లారిటీ లేదు, మేబీ సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు అనమాట, ఓకేనా. సో ఇది డిఫరెంట్, ఓకేనా. దట్ వన్ కేస్ ఎక్సెప్షన్ ఉంది అది, ఓకేనా. బట్ సెండర్, రిసీవర్ అయితే సేమ్ ఉంటాడంట, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ టైం స్టాంప్ వచ్చేసి 60 కన్నా తక్కువ ఉండాలి, అంటే డిఫరెన్స్ అనేది 60 కన్నా తక్కువ ఉండాలి. ఇది మెయిన్ పాయింట్ అనమాట అక్కడ, ఓకే. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెనేషన్. అప్రోచ్ ఎలా అంటే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే అప్రోచ్ వచ్చేసి ఫస్ట్ మనం ఒక కీ తీసుకోవాలి. కీ ఫస్ట్ మనం ఇదంతా హ్యాష్ మ్యాప్ లో స్టోర్ చేయాలి. సో లెట్ మీ షో ద కోడ్. ఇక్కడ కోడ్ చూపిస్తాను మీకు. ఇది జావా కోడ్. సో జస్ట్ ఇది కాపీ చేసుకుని మీకు చూపిస్తాను ఒక్కొక్క లైన్ ఇన్పుట్. జస్ట్ మీకు యూ కెన్ ఏబుల్ టు అనలైజ్ అనమాట. సో కోడ్ చూపిస్తాను ఇక్కడ, స్క్రీన్ షాట్. సో ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫస్ట్ నేను ఇన్పుట్ తీసుకుంటున్నా. ఏది స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దాని తర్వాత ఎన్ ఇన్పుట్ తీసుకున్నా. ఎన్ ఇన్పుట్ తీసుకున్నాక ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుంటున్నా. ఈ హ్యాష్ మ్యాప్ లో, ఓకేనా, ఈ హ్యాష్ మ్యాప్, ఓకే, ఈ హ్యాష్ మ్యాప్ ఏం చేస్తున్నా అంటే స్ట్రింగ్ తీసుకుంటున్నా. కీ అనేది స్ట్రింగ్ అనమాట, ఓకేనా. కీ హ్యాష్ మ్యాప్ లో కీ అనేది స్ట్రింగ్ ఇక్కడ, ఓకేనా. కీ అనేది స్ట్రింగ్ అని తీసుకుంటున్నా. అండ్ లీస్ట్ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ లీస్ట్ ఇంటిజర్ తీసుకున్నాం. ఎందుకంటే లైక్ మనకు అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ ఇంటిజర్, ఓకేనా. అండ్ దాని తర్వాత వచ్చేది ఏముంది, నెక్స్ట్ టైం స్టాంప్, ఇది కూడా ఇంటిజర్. సో నేను ఏం చేస్తా అంటే ఈ రెండింటిని స్టోర్ చేసుకోవడానికి, ఓకేనా. సో లిస్ట్ అని తీసుకుంటున్నాను ఇంకొకటి, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఈ ఫర్ లూప్ ఏంటంటే ఇన్పుట్స్ ని తీసుకోవడానికి, లైక్ అక్కడ మనకి ఏం చెప్పాడు, లైక్ ఎన్ లైన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి కాబట్టి, సో ఇక్కడ ఎన్ టైమ్స్ రన్ అవ్వడానికి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ తీసుకున్నా. అండ్ ప్రతిసారి ఒక్కొక్క ఫస్ట్ మనకి సెండర్ ఉంటుంది, ఓకే. దాని తర్వాత రిసీవర్, దాని తర్వాత అమౌంట్, దాని తర్వాత టైం స్టాంప్, ఓకేనా. సో దీనికోసం అని చెప్పి ఇది ఎస్సీ డాట్ నెక్స్ట్ అని తీసుకున్నా. ఇది సెండర్లో స్టోర్ చేశాను, రిసీవర్ని తీసుకొని రిసీవర్లో స్టోర్ చేశాను, దాని తర్వాత అమౌంట్లో స్టోర్ చేశాను, టైంలో స్టోర్ చేశాను. సో ఇది లైక్ ప్రతిసారి రిటరేట్ అవ్వకుండా ఒక్కొక్కసారి అందులో స్టోర్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే కీ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఓకేనా. ఈ కీ ఏం చేస్తుంది అంటే ఇందులో కీ అనేది ఎట్లా తీసుకుంటాను అంటే సెండర్ ప్లస్ రిసీవర్ ప్లస్ అమౌంట్. అంటే ఇక్కడ నేను
ఒకవేళ మనకు అమౌంట్ ఇంక్లూడ్ ఉంటే అమౌంట్ ఇంక్లూడ్ తీసుకున్నా, ఒకవేళ అమౌంట్ ఇంక్లూడ్ లేకపోతే ఈ పార్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అది మెయిన్ పాయింట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సెండర్ రిసీవర్ అమౌంట్ ఒక ఈ స్టార్ అంటే ఇది వచ్చేసి ఏంటి అంటే లైక్ మధ్యలో డివైడింగ్ ఆప్షన్ కాబట్టి సో ఇలా తీసుకున్నాను. సో ఇవి తీసుకొని ఇదంతా కీ లాగా కన్సిడర్ చేసుకుంటున్నా. ఓకేనా? కీ లాగా కన్సిడర్ చేసుకొని ఒకవేళ ఈ కీ అనేది హ్యాష్ మ్యాప్ లో, అంటే ఈ హ్యాష్ మ్యాప్ లో ఇక్కడ స్ట్రింగ్ అని తీసుకున్నాం కదా, సో ఇది కీ కదా, సో హ్యాష్ మ్యాప్ లో ఈ కీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నా. ఓకేనా? మ్యాప్ కంటైన్స్ కీ అంటే ఈ కీ ఉందా లేదా చెక్ చేస్తున్నా. ఇనిషియల్ గా అయితే కీ అనేది ఉండదు కాబట్టి మనకి ఇక్కడ అంతా ఫాల్స్ వస్తుంది. సో ఫస్ట్ ఫాల్స్ కేసు చూపిస్తాం మీకు ఇక్కడ. సో ఒకవేళ అక్కడ ఏం ఉండదు కదా, సో అప్పుడు లైక్ ఇనిషియల్ గా కీ అనేది ఏం లేదు కదా, సో అప్పుడు నేను ఏం చేస్తున్నా, కీ లేనందువల్ల లిస్ట్ అని ఒకటి తీసుకొని న్యూ అరే లిస్ట్ తీసుకున్నా. దాని తర్వాత ఏం చేస్తున్నా, ఈ అరే లిస్ట్ లో మనకి ఇక్కడ ఏంటిది సెండరు రిసీవర్ అనేది సేమ్ ఉన్నాడు కాబట్టి అదే కీకి లైక్ ఆ ప్రజెంట్ కీకి నేనేం చేస్తున్నా, లాస్ట్ కి కూడా వాల్యూ వచ్చేసి లిస్ట్ తీసుకున్నా కదా, దానికి టైం స్టాప్ ని అపెండ్ చేస్తున్నాం. లైక్ ఇక్కడ అమౌంట్ కూడా సేమ్ ఉంది కాబట్టి ఒకవేళ అమౌంట్ సేమ్ లేకపోతే మన లైక్ ఏం చేయాలి, టైము ఓకే లేకపోతే ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలి లైక్ అమౌంట్ ని టైం ని కలిపి సెండ్ చేయాలన్నమాట. ఓకేనా? సో అది మెయిన్ పాయింట్. ఓకే, దట్స్ ద థింగ్ అనమాట. ఆర్ఎల్స్ ఇక్కడ స్ట్రింగ్ అని తీసుకొని కూడా చేయొచ్చు. సో ఇక్కడ అమౌంట్ కూడా సేమ్ ఉంది కాబట్టి లైక్ అమౌంట్ కూడా సేమ్ ఉండాలి అని చెప్తున్నాడు కాబట్టి సో నేనేం చేస్తున్నా ఇక్కడ టైం స్టాప్ ని లిస్ట్ లో అపెండ్ చేస్తున్నా. ఓకేనా? దట్స్ ద మెయిన్ పాయింట్. ఇక్కడ కీకి లైక్ ఫస్ట్ ఏంటిది, ఇప్పుడు చూడండి మీకు ఒక ఇన్పుట్ చూపిస్తా. ఏ బి 1 రూపీ అండ్ టైం స్టాంప్ 1 ఉంది అనుకోండి, సేమ్. సో ఫస్ట్ ఏం చేస్తా, AB1 అని చెప్పి కీ అనమాట ఇది. సో AB1 కి టైం స్టాంప్ 1 అని స్టోర్ చేస్తా లిస్ట్ ద్వారా. ఓకేనా? సేమ్ అలానే ఇంకొక ఇన్పుట్ ఉంది, ఏ బి అమౌంట్ 1 ఉంది, మళ్ళీ ఇక్కడ టైం స్టాంప్ 3 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నా, AB1 ని ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నా. ఈ హ్యాష్ మ్యాప్ లో ఆల్రెడీ AB1 కి ఉంది. సో ఆ వాల్యూ ఏంటి, 1 ఉంది. సో 1 - 3 లెస్ దెన్ ఆర్ 60 కదా. ఓకేనా? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 కదా అబ్సల్యూట్ వాల్యూ. కాబట్టి ఇది ఏంటిది, ఈ AB1 అంటే AB1 3 అనేది డూప్లికేట్ అన్నమాట. సో ఆ డూప్లికేట్ ని ప్రింట్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో ఇక్కడ చూడండి. ఓకే, అందుకని ఇక్కడ ఇంటీజర్ లిస్ట్ తీసుకున్నా. ఆ లిస్ట్ తీసుకొని మళ్ళీ ఒకవేళ ఉంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ AB1 ఉంది కదా, సో ఉన్నందుకు వల్ల మనం ఈ లిస్ట్ ని ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం లిస్ట్ కి. అంటే ఈ లిస్ట్ లో మనకి ఏముంటది అంటే లిస్ట్ ఈక్వల్ టు ఏముంటది, 1 అని ఒక వాల్యూ ఉంటుంది. ఓకేనా? 1 అని ఉంది. సో దాని తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇటరేట్ చేస్తున్నా ఈ లిస్ట్ కి. ఓకేనా? సో ఫస్ట్ మనకు ప్రీవియస్ టైంలో 1 వస్తుంది. 1 వచ్చాక ఏం చేస్తున్నా అంటే 1 ఇదేంటి ప్రజెంట్ టైం, ఈ ప్రజెంట్ టైం ఇక్కడ ఉంది కదా, ఈ ప్రజెంట్ టైం అంటే 3 మైనస్ ప్రీవియస్ టైం అంటే ఎంత 1. సో 2 వచ్చింది అంటే ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉంది. కాబట్టి ఏం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. ఏమేమి ప్రింట్ చేస్తున్నా, ఇక్కడ మనము సెండర్ ని ప్రింట్ చేస్తున్నా, దాని తర్వాత స్పేస్ ప్రింట్ చేస్తున్నా, మళ్ళీ రిసీవర్ ని ప్రింట్ చేసి స్పేస్, అమౌంట్ ప్రింట్ చేసి మళ్ళీ కొంచెం స్పేస్, దాని తర్వాత టైం ప్రింట్ చేస్తున్నా. సో ఇలా మనం అయితే చేయొచ్చు అనమాట. దాని తర్వాత ఈ ఓకేనా, సో దాని తర్వాత ఇది బ్రేక్ చేసేస్తున్నా. ఎందుకంటే ఒకసారి కనిపించేసాక లైక్ ఈ లిస్ట్ ప్రకారంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ ఫర్ లూప్ అయితే రన్ అవుతుంది, ఏది ఈ ఇంటిజర్ ఫర్ లూప్ అయితే రన్ అవుతుంది, బట్ ఈ ఫర్ లూప్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ బ్రేక్ చేశాను. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ఈ క్వశ్చన్ అనమాట. అండ్ సో ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకున్నాం. ఇదంతా ఇది క్వశ్చన్ అండ్ దాని యొక్క అప్రోచ్, దాని యొక్క కోడ్ అనమాట. ఓకేనా? సో పైథాన్ కోడ్ కూడా చూపిస్తాను. పైథాన్ కోడ్ కూడా సేమ్ తీసుకున్నా, జస్ట్ సింటాక్స్ మాత్రమే చేంజ్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పైథాన్ లో ట్రై చేయండి. ఎగ్జామ్కి వచ్చేసరికి మీకు జావా వస్తే ఓకే, మీకు జావాలో పర్ఫెక్ట్ అనుకుంటే ఓకే, బట్ లేదు నాకు కొంచెం బేసిక్సే తెలుసు అనుకుంటే పైథాన్కి వెళ్ళండి. ఎందుకంటే పైథాన్లో ఇక్కడ చూసుకోండి, మీరు ఇక్కడ జావా కోడ్ చూసుకుంటే ఇన్ని స్టెప్స్ ఉన్నాయి, బట్ అదే పైథాన్లో చూసుకుంటే మనకు స్టెప్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే నీకు లైక్ ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు నీకు ఎక్కడైనా బగ్స్ వచ్చినా కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లైక్ ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చినా కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి లైక్ మీడియం లెవెల్ ఆఫ్ క్వశ్చన్, హార్డ్ కాదు, బట్ చాలా మందికి లైక్ ఇది ఎలా తీసుకోవాలి, లైక్ ఎలా స్టోర్ చేసుకోవాలి తెలియక ఏమైందంటే లైక్ టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వలేదు. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ అబౌట్ క్వశ్చన్ అనమాట. అండ్ ఈ నోషన్ లింక్ ఉంది కదా, సో ఈ నోషన్ లింక్ అయితే కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆర్ ఎల్స్ నేను కింద టాప్ మెట్ లో కూడా పెడతాను, ఒకసారి అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ అబౌట్ 2 క్వశ్చన్స్ అనమాట, ఈ రోజు జరిగిన క్వశ్చన్స్. అండ్ ఈ క్వశ్చన్స్ అయితే మీకు అర్థమైనాయి అనుకుంటా. అర్థమైతే కనుక కింద ఉన్న లైక్ బటన్ హిట్ చేయండి. అండ్ ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ రాస్తుంటే కనుక క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారా లేదా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినా కూడా మెన్షన్ చేయండి. ఓకేనా? సో దట్స్ ఇట్. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దట్స్ ఇట్ గైస్. ఈ క్వశ్చన్కి అయితే ఇంతే. అండ్
నైట్ అయితే ఇంకొక వీడియో వస్తుంది, అదేంటి అంటే షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ చెప్తాను. సో అవి మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, దట్స్ ఇట్ గైస్, బై బై, సీ యూ.